నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉదయం సాయంత్రం వరకు అయితే మాత్రం ఒక ఉక్కపోత వాతావరణం, విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. మరి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వాతావరణం ఉంది, ఒకవేళ వర్షపాతం ఏ ఏ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? మనకి నిన్నటి నుంచి కూడా మన ఉత్తర తెలంగాణలో చాలా తీవ్రమైన టెంపరేచర్స్ నమోదయ్యాయి. హీట్ వేవ్ స్థాయికి టెంపరేచర్లు చేరుకున్నాయి. అంటే 45 డిగ్రీలు దాటి నిన్న హయ్యెస్ట్ టెంపరేచర్ 45.3 డిగ్రీలు మనకి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ అయింది. అలాగే 44.3 డిగ్రీలు నిజామాబాద్లోను, 42.8 డిగ్రీలు మెదక్లోను. ఈ రకంగా ఉత్తర తెలంగాణ అంతా కూడా చాలా తీవ్రమైన టెంపరేచర్లు ఉన్నాయి. మనకి హీట్ వేవ్ స్థాయిని దాటి టెంపరేచర్లు నమోదు అవటము ఈరోజు రేపు కూడా ఆ ప్రాంతంలో 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండటం వల్ల ముఖ్యంగా మనం నార్త్ తెలంగాణలో ఈరోజు 6 జిల్లాలకి ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే రేపు 4 జిల్లాలకి ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్కి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ హీట్ వేవ్ పరిస్థితులు ఈ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాలు, పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్, అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ తెలంగాణలోనే ఒక 4-5 జిల్లాల్లో మటుకే మనకి 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్లు ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు మనకి ఈ టెంపరేచర్లు ఎక్కువగా పెరిగినప్పుడు మనకి ఉపరితల వాతావరణంలో మార్పుల వల్ల మనకి తేమగాలులు ప్రవేశించడము, వీటి వల్ల క్యూములోనింబస్ మేఘాలు వచ్చి వర్షాలు పడే పరిస్థితి కూడా ఉంది. సో ఈ రోజు చూసినట్టయితే మనము ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతంలో జల్లులు పడొచ్చని మనము ఈరోజు అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే ఇవి రంగారెడ్డి జిల్లాలో కూడా వ్యాపించాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కూడా మనకి వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మనకి ఆల్రెడీ మన రాడార్ పిక్చర్లో చూసినట్టయితే ఇటు సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగరు, ఇటు రంగారెడ్డి ప్రాంతంలో ఆల్రెడీ మనకి 1-1.5 నుంచి జల్లులు పట్టడం జరుగుతుంది. రేపు కూడా మనకి సిటీ ప్రాంతంలోనూ, అలాగే ఇటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రేపు కూడా వర్షం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి 29-30వ తారీఖు చూసినట్టయితే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇలా ఉరుములు, మెరుపులు, జల్లులు ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో పడే అవకాశం ఉంది. సార్, మీరు ఇంతకుముందు రెడ్ అలర్ట్ సంబంధించిన ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. పర్టికులర్గా ఒక పైన ఉన్న జిల్లాల్లో ప్రధానంగా హీట్ వేవ్ రికార్డు స్థాయిలో పెరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఆ జిల్లాలో హీట్ వేవ్ పెరగడానికి గల కారణం ఏంటి? ఎందుకు సార్ అంతగా ఒకవైపు వాతావరణం చల్లబడుతుంటే అక్కడ మాత్రము రెడ్ అలర్ట్ రావాల్సిన అవసరం వచ్చింది సార్? మనకి ఉత్తర తెలంగాణలో ఎప్పుడు భౌగోళికంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణలో మనకి వాతావరణ మార్పులన్నీ కూడా ఎక్స్ట్రీమ్స్ అక్కడ ఉంటాయి. అంటే వేసవకాలంలో ఎక్కువ టెంపరేచర్లు, అలాగే శీతాకాలంలో చల్లటి వాతావరణము, వర్షాలు ఎక్కువగా పట్టము, ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణలో ఉంటాయి. ఉత్తర తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్లు ఉండడానికి కారణం ప్రస్తుతం ఇది మన సముద్ర ప్రాంతానికి, ఇటు కోస్తా ప్రాంతానికి దూరంగా ఆల్మోస్ట్ మన సెంట్రల్ ఇండియాకి దగ్గరలో ఈ జిల్లాలు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి జనరల్గా ఎప్పుడూ కూడా ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. అదే రకంగా ఇప్పుడు మనకి ఎక్కువ టెంపరేచర్లు కంటిన్యూ అవుతున్నాయి. సార్, మీరు చెప్పిన దాని ప్రకారం దాదాపు 5 రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఒక్కొక్క జిల్లాలో ఈ వర్షపాతం అనేది భారీ స్థాయిలో ఉంటుందా, లేకపోతే అడపా ఈ ఉరుములు, మెరుపులతో కూడా ఉంటుందా? ఈ వర్షం ఎక్కడ కూడా భారీ వర్షం అయితే ఉండదండి. అయితే ఇవన్నీ కూడా మనకి ఈ హీట్ వల్ల వచ్చే వర్షాలు. ఈ హీట్ వల్ల వచ్చే వర్షాలు ముఖ్యంగా మనకి మధ్యాహ్న సమయం దాటిన తర్వాత 2 గంటల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉందో అక్కడ కొంచెం ఇంటెన్సిటీ కూడా, ఈ రెయిన్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల వర్షపాతం చూసుకున్నట్టయితే మనకి 3 నుంచి 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్ల వరకే వర్షం ఉంటుంది. మనకి 7 సెంటీమీటర్లు దాటితేనే మనం భారీ వర్షంగా పరిగణిస్తాము. భారీ వర్ష సూచన లేదు, కానీ ఈ వర్షం పడినప్పుడు డెఫినెట్గా క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడినప్పుడు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, థండర్ బోల్ట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలర్ట్ పెట్టడం జరిగింది. సార్, రెడ్ అలర్ట్ విషయానికి వస్తే మాత్రం 45 డిగ్రీల పైన నమోదైందంటే ఇంకా నెక్స్ట్ మే నెల ఉంది. ఈ టైంలో ఇట్లా ఉంటే నెక్స్ట్ మంత్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఎట్లుండబోతుంది?
మనకి టెంపరేచర్ ఇప్పుడు 45 ఉన్నంత మాత్రాన రోజు రెగ్యులర్గా పెరిగి ఎక్కడికో వెళ్తుందని ఉండదండి. ఈ టెంపరేచర్లు ఇలా పెరుగుతున్నప్పుడు మనకి మార్పులు వచ్చేస్తాయి. మళ్ళీ మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పట్టము, 4-5 రోజులు మళ్ళీ కూల్ అయిపోవడము, టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీలు తగ్గిపోవడము, మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడము ఇట్లానే ఉంటుంది. అయితే మేలో కూడా మనకి ఈసారి ప్రస్తుతం ఏప్రిల్లో చూసుకున్నట్టయితే సాధారణ స్థాయి నుంచి ఇప్పుడు నార్త్ తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు సాధారణ టెంపరేచర్ల స్థాయి మనకు 39 నుంచి 41-42 డిగ్రీల మధ్యన ఉండాల్సింది 45 డిగ్రీల వరకు చేరుకున్నాం. మే నెలలో మనకి సాధారణ స్థాయి వచ్చి 39 నుంచి 43 డిగ్రీల వరకు ఉంటుంది. సో అప్పుడు కూడా 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉండి ఇంచుమించు 46-47 డిగ్రీల ప్రాంతానికి నార్త్ తెలంగాణలో ఉండే అవకాశం ఉంది మే నెలలో. ఓకే, సరే. ఒకవైపు హీట్ వేవ్ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరోవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షపాతము అలాగే చల్ల వాతావరణం కూడా నమోదు కాబోతుంది. అక్కడ రైతులకు సంబంధించిన అంశం కూడా ఉంటుంది. 2 సందర్భాలు ఒకేసారి ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ సీనియర్ అధికారిగా ఎలాంటి జాగ్రత్తలు ఉంటే బాగుంటుందని ఒకసారి చెప్తారు. మనకి ఈ వేడి ప్రాంతంలో చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి, అలాగే మీరు అన్నట్టు ఈ వర్షాలకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఈ వేడి సమయంలో ఏంటంటే హీట్ వేవ్ ఉన్న జిల్లాలు, ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఏంటంటే వేడిమి మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల వరకు చాలా వేడిమి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు బయట ఉండకుండా ట్రై చేయాలి. అయితే తప్పకుండా బయట పని చేయవలసిన వారు, తిరగవలసిన వారు ఉన్నప్పటికీ వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుని తలభాగం కవర్ అయ్యేలాగా ఎప్పుడూ తలపాగా కానీ టోపీ కానీ ధరించడము, లైట్ కలర్ డ్రెస్సులు ధరించడము, అలాగే గంటకోసారి తప్పనిసరిగా దాహం వేసినా వేయకపోయినా నీరు తాగడము, అలాగే మజ్జిగ లాంటి పానీయంలో ఉప్పు వేసుకుని సాల్ట్ వేసుకుని తీసుకోవడము, ఇలాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోకపోతే మనకి ఈ హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే సమయంలో ఏంటంటే చాలా చోట్ల ఇప్పుడు ధాన్యం ఆరబోసి పగలంతా ఎండగా ఉందని చెప్పేసి అలా ఆదమరిచి ఉంటారు. ఈ ఉరుములు మెరుపులు జల్లులు మధ్యాహ్నం 2 గంటలకి సడన్గా స్టార్ట్ అయ్యి పెద్ద గాలి వానతోటి మొత్తం కష్టపడి సంపాదించిన పంట అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 1-2 సమయంలో చాలా అప్రమత్తంగా ఉంది. మనకు ముందు సూచన అయితే వస్తుంది, ఒక పావు గంట అరగంట ముందు మనకి సడన్గా వాతావరణం మారిపోవడము, అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం మబ్బు వచ్చేసేసి చల్లగా అయిపోయి గాలి స్టార్ట్ అవ్వడము ఇలాంటిది అవుతుంది. ఇటువంటివి అయినప్పుడు అలక్ష్యం చేయకుండా వెంటనే ధాన్యాన్ని వీటిని జాగ్రత్త పరుచుకున్నట్టయితే పెద్దగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఉత్తర తెలంగాణలో మాత్రం హీట్ వేవ్ నమోదు కావడంతో ఒకవైపు అటు ఎండలు బాగా కూర్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మరికొన్ని జిల్లాల్లో, ప్రధానంగా ఇక్కడ కింద ఉన్న జిల్లాల్లో కూడా ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే మాత్రం పడే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో ప్రజలు కూడా ఇటు ఎక్కడైతే ఆదిలాబాద్ ప్రాంతంలో అలాగే నిజామాబాద్ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే అదేవైపు ఇటు ఈ కింద జిల్లాలైన ప్రతి జిల్లా దక్షిణ తెలంగాణ అయితే ఇటు ఇలాంటి జిల్లాల్లో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా అలర్ట్గా ఉండి వాళ్ళ పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి, కానీ పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తేమతో మళ్ళీ వర్షాలు వచ్చి కూడా వాతావరణం కూడా చల్లబడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు అయితే మాత్రం వెదర్ అప్డేట్ అయితే మాత్రం చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.